ఆ గ్రూప్లో నన్ను యాడ్ చేసుకోండి. రోజు మిమ్మల్ని వదిలేక రోజు పంపిస్తాను, వీడియో పంపిస్తాను, మంచి వీడియో. ఓకే, మీకు అన్ని ఏదో థాట్స్ వస్తుంది, మంచి కొటేషన్లో మంచి పవర్ఫుల్ మీకు పాజిటివ్ పంపిస్తాను. సో దట్ మనకు నెగిటివ్ ప్రపంచంలో కాబట్టి పాజిటివ్ ఎవరో మనకు ఎప్పటికప్పుడు చెప్తా ఉండాలి. నేను మీకు పంపిస్తే మీ జూనియర్స్ పంపిస్తున్నాండి. కాకుండా నేను ఒకరికొకరు పంపాను, మీరు గ్రూప్ తయారు చేసుకోండి, గ్రూప్ యాడ్ చేసుకోండి. టీపీఎస్ నేను గ్రూప్ యాడ్ చేసుకోండి, నేను యాడ్ చేసుకోండి. అదంతా ఎవరో ముందుకు వచ్చి అందరు నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే అవి చేసుకోవద్దు. అదర్వైజ్ యూ కలెక్ట్ డూ ఇట్. ఓకే, మీరందరూ మీకు వాట్సాప్లో వాళ్ళ నంబర్ ఈ తమ్ముడికి ఇచ్చేయండి. వాట్సాప్ ఉన్న నంబర్, వాట్సాప్ నుండి నెట్ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీరు రోజు మంచి వీడియోస్ పంపండి. మా వాళ్ళు రోజు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారు. మేము ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ ఇస్తామని తెలియజేస్తూ నెక్స్ట్ మార్కెటింగ్ సిబ్బంది మిత్రులు సోదరులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ముందుగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ముందు కంపెనీ గురించి చెప్పుకోవాలి. యూఎస్పీ విలాడల్స్ అనే కంపెనీ 2006లో స్టార్ట్ చేసి ఇప్పటికి 5వ వెంచర్కి వచ్చిన 4 వెంచర్లు కస్టమర్కి ఏంటి, మార్కెటింగ్ ఏంటి, ఎవరికి ఏ మాట ఇచ్చి ఫస్ట్ ఏం లేకుంటున్నప్పుడు నుంచి బుకింగ్ స్టార్ట్ చేసి టోటల్ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ తోటి ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, పవర్ ట్యాంక్ అంటే ఏం చెప్పాము అన్ని డెవలప్స్ తోటి చేసి అందరూ కస్టమర్ నుంచి అభినందనలు పొంది ఉన్న కంపెనీ. ఈ కంపెనీలో మార్కెటింగ్ చేయడం నిజాయితీగా అందరి ముందు మాట్లాడి కోరుకుంటున్నట్టే ఉంటుంది. ముందుగా ఇంకోటి కంపెనీ గురించి తెలుసుకున్నాం. మనం ఒక బిజినెస్ చేయాలన్నా, ఏదైనా వ్యాపారం చేయాలన్నా, ఏదైనా జాబ్ చేయాలన్నా నీతి నిజాయితీ ఉండేది ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా కొన్ని ఉంటాయి. నిరుద్యోగులు ఉంటారు, చిన్న వ్యాపారస్తులు ఉంటారు, ఎక్కువ చదువుకోలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ రియల్ ఎస్టేట్ ఒక దారి చూపిస్తున్నారు. అవునుక కొంతమంది మిత్రులు జాబ్ లేక నిరుద్యోగం ఉంది, ఎవరో మాయ చేసిన కంపెనీలో చేయించుకొని వేరే అని నెట్వర్క్ అని మీ తల మీద 10,000 ఎక్కేస్తే మీ తల 2 లెక్కలు, ఆ 2 లెక్కలు కట్టి ఇంకో 2 లెక్కలు వస్తే 50,000 వస్తాయని ఆశపడి కాగితం మీద లక్షల కోట్లు రాస్తుంది. అది చూసి మనం చేరి 10 మందిని నేర్పించి వాళ్ళతో కొన్ని రోజులు అనిపించాక వాళ్ళ దగ్గర రావు, ఈ కాలు తిరగదు, ఈ కాలు జరగదు, ఈ చేయి జరగదు, ఈ చేయి జరగదు. ఏంటంటే కంపెనీ కాకపోతే కాలు నడిస్తే మీకు ఇచ్చేదన్నారు. ఫస్ట్ అందరూ చేర్పించే ముందు మనం ఏం చేస్తున్నాం, ఓనకి 50,000 మరి కాకపోతే మన దగ్గర మాకు వచ్చిన చూపించారు అందరూ చేసి మన దగ్గర కూడా లేకుండా చేసుకుంటారు. ఎందుకంటే ఆశలో ఇంకో లెక్క చేసి ఆ రేట్లో కూడా పోతాం. అట్లాంటి కంపెనీలు అలాంటి చేసి మాడబోట్టుకొని అక్కడి ముందు పెన్ను ముందు అందరి ముందు మాడబోట్టుకొని వాళ్ళకి చూడలేకపోతున్నాం. అదే రియల్ మార్కెట్లో ఇలా ప్లాటింగ్ ఇస్తున్నాం, అదే పేద దృష్టి వెంచర్లో ప్లాటింగ్ ఇస్తున్నాం. ప్లాటింగ్ ఇచ్చినప్పుడు మనం ఏం చెప్తాం, 2,000 ముందు చెప్తున్నాం. 2-3 సంవత్సరాలు చేసేదా డెవలప్ చేస్తే 4, 5, 6 చెప్తాం. కానీ అవి 5 కావచ్చు, 6 కావచ్చు, 8 కావచ్చు. దాంట్లో లేదా ఒకటి 1.5 yearsలో 500 పెరిగింది, కేవలం 500 పెరిగింది. కానీ ఆ కస్టమర్ అక్కడైనా తమడైనా సోదరుడైనా ఎవరైనా సరే మన దగ్గర తలెత్తుకున్న దగ్గర పోవరు. ఎందుకంటే మోసం చేయలేదు. ఏమంటాం, 500 వచ్చింది అలా అంటాం. కేసీఆర్ గారు 10 గంటల మాటతో సార్ అవకాశం ఉంటుంది. లేదా అదే 3 సంవత్సరాల్లో ఆ అర్థపల్లని కంప్లీట్ అయ్యి మన విద్య డెవలప్ అయ్యే బ్రాండ్ని, అదే 2 లక్షలు ఉన్న బ్రాండ్ని 10 లక్షలు అయింది అనుకోండి ఒక 4 సంవత్సరాలు. అప్పుడు మీరు ఇప్పించిన కమ్మి అని చెప్పి మిమ్మల్ని పిలిచి మీ కోడలికి సంబంధం గురించి ఆ ఫ్లాట్ పెట్టారు మీకు మిమ్మల్ని అడిగినప్పుడు 10,000 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు పెట్టి కట్టు నుంచి బాగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తుంటే వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు, బంధువులు, అమ్మలు అట్లా వస్తారు కదా.
వాళ్ళందరూ ఏమంటే ఏమన్నా డబ్బులే లేవన్నావు కదా, ఇంకా ఎక్కడ చేస్తున్నారు డబ్బులే అడిగి అంటారు. అంటే మన కుమార్ నాయుడు ఆయన మా తమ్ముడు కదా ఈ సభ్యులు ఉన్నటువంటి 50 కోట్ల ప్లానింగ్ పెంచిన బలంతగా దానివల్ల డెవలప్ అయింది, అది 10 లక్షలు బాగుపడ్డావు అని అట్లా అంతా చెప్పుకుంటాను. విన్నప్పుడు నీకు లక్షల కోట్లు అన్న సంతోషం కలుగుతా లేదా? మాట్లాడలేదు లక్షలు కలుగుతా కదా అట్లా. అట్లనే సరే ఏం చెప్పుకుని పోతే చెప్తాను. చిన్న కథలా చెప్తాను, దాంట్లో మార్కెటింగ్ నేను మీరే కట్టుకున్నాను చెప్తాను. యోగన్న కూతురు చెప్పండి. గోపాలపల్లి. గోపాలపల్లి ఏం పేరు? శ్రీనివాస్. యోగన్న పేరు మలేష్ గౌడ్. అంటే మంది వాళ్ళ రాజు అంటే ఆయన మీద ఎవరు? సుబ్బరాజు గారు. ఈ సుబ్బరాజు గారు మలేష్ గారు ఊరు తిరుగుతున్న మీ గోపాలపల్లి వచ్చారు. ఈ గోపాలపల్లి వచ్చినప్పుడు ఈ గోపాలపల్లితో కూడా ఊరు తిరుగుతుంటే మేము ఎప్పుడు అగ్ని కొంచెం దివాళ కూర్చున్నాను. దివాళ కూర్చుంటే రోజు నేను చూసి ఆ సుబ్బయ్య నుంచి పడకపోతే రోజు 3 రోజులు తిరిగింది మీకు చూసిండు. 4వ రోజు ఏంటి 3వ రోజుకి చెప్తే నేను 3 రోజులు పరిష్కారం చేస్తానని మళ్ళీ చెప్పిండు. మళ్ళీ చెప్పి 3వ రోజు మళ్ళీ పోతే ఈ సుబ్బయ్య గారు రాజు అంటే సుబ్బయ్య గారు ఈ సుబ్బయ్య గారిని చూసి ఒక దగ్గర తీసుకొని స్టీల్లో ఒక జాకెట్లో ఒక చికెన్ ముక్క పెట్టాలనిపిస్తుంది. దగ్గర తీసుకొని ఏంటి 3 రోజులు తేడా వచ్చిందని మంత్రి అడిగింది. అదే మల్లేష్. ఆ మల్లేష్ కోట పోయి మాట్లాడాలంటే మన రాష్ట్ర ఆఫీస్ పోయి మాట్లాడాలని పోయి చెప్పి ఏం లేదండి అతని చంద్రశేఖర్ వ్యాపారి రాజుగారు చనిపోతే ఒక్కొక్కసారి దివాళీ ఉండండి ఆ చంద్రశేఖర్ దాడిస్తుంది ఎవరు కొట్టాలి కాస్ట్లీ అని మన ఎచ్చడం అలా పడిపోయాక ఆయన ఏం చేసిండు? రాజుగారు చనిపోతే బాబు ఎంత చేయలేదు నేను 2 రోజులు జెండా చేస్తాను అని మనసులో అట్లా ఏదో చేసి వచ్చి పడబోతుంది. తర్వాత ఈ రాజు ఏం చేసి మంత్రి ఏం చేసిండు? ఆ చక్రాన్ని కొన్నాడు. మొత్తం ఆఫీస్ ఫర్నిచర్ వాడి ఫర్నిచర్ వాడింది మొత్తం. అప్పుడు ఇతను వాడి మళ్ళీ పోయినప్పుడు ఇది మంచిగా అవుతుంది ఏంటంటే ఆ ఫర్నిచర్ అంతా చేయించిన రాజు అతను స్క్రీన్ దగ్గర పోయి ఆ స్క్రీన్ ఏమనుకుంటాడు? రాజుగారు బాగా బాగుంటే ఇంకా చాలా మంది వస్తే రాజుగారు మర్చిపోవద్దని కోరుకుంటాడు. అప్పుడు నచ్చితం ఏర్పడు. అట్లా మనసులో తేడా అవుతుంది. దీంట్లో మీకు మనకు రియల్ ఎస్టేట్ ఏముంది? మీతో రియల్ ఎస్టేట్ కాలంలో ఏముంది? లేదా ఉంది. ఏది ఉందంటే ఇప్పుడు మలేష్ మంత్రి కదా కెమికల్ కూడా అన్నట్టు నీలాంటి వాళ్ళని చూసి ఏది డెవలప్ చేయడానికి ఒక తీరు నీ నుంచి నిన్ను రకంగా తయారు చేసి నువ్వేం చేయాలి? ఒక ఇంటికి పోతావు. ఇంట్లో పోయినప్పుడు ఈ డాడీ గురించి చెప్తుంటే చాలా వస్తాడు. చాలా వస్తుంటే మొగుడు వస్తాడు. మొగుడు కావాలన్నప్పుడు బెల్లం కావాలంటే మొగుడు వస్తాడు. ఈ ఇద్దరు ఎవరు సెట్ చేసుకోవాలంటే తెలివితేటతో ఈ తెలివితేట ఎట్లా ఆలోచించడం అట్లా ఆలోచించాలి. బయట కలిసినాం, ఇంకోసారి కలిసినాం. ఆళ్ళు కూడా మన ఏం చూడాలి? వాళ్ళ దాంట్లో ఇతను ఫ్లాట్ కొనడా లేదంటే మన ఏజెంట్ పడిపోతుందా? మనకు 5 రోజులు 4 ఫ్లాట్ వస్తాయా అని అతన్ని గమనించి మనం చేయాలి. మన అందరూ అనుకుంటారు రియల్ ఎస్టేట్ మార్కెట్ ముందు అని చెప్తున్నారు అనుకుంటారు కదా. అట్లా మనం దానికి వాళ్ళే మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు అంతరంగంలో మనం చేసినప్పుడు వాళ్ళ అంతరంగా బట్టి మనకి ఏజెంట్ పంపొద్దా లేదా పంపొద్దా ఇప్పుడు బ్లాక్ మోడల్ పంపొద్దా నాకు బ్లాక్ ఇండియా పంపొద్దా అని చేసుకోవాలి. ఎవరు తీసి పెట్టకుండా అది చేసుకోవాలి. భోజనం లేదు మీకు చెప్తాను ఏదైంది ఓకే. బాగా థ్యాంక్స్ పెట్టారు. థ్యాంక్ యూ. తర్వాత మార్కెటింగ్ మిత్రులు అందరూ కూడా సీనియర్స్ 2 నిమిషాలు ముగించండి దయచేసి. అంటే చెప్తున్నారు కానీ మీరు ఎంత సంపాదించారు, ఎలా ఉన్నారు ఈ కంపెనీ ద్వారా అసలు విషయం చెప్పట్లేదు సార్. అది చెప్పాలి సార్. తర్వాత జి విజయ్ కుమార్ గారిని కంపెనీతో వారి అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం.
రాలేదనుకుంటా. తర్వాత సత్యం గారు, సాంబయ్య గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. ఒక 2 minutes లో కార్యక్రమాన్ని ముగించాలండి. దయచేసి తొందరగా మీ అనుభవాన్ని చెప్పి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం సార్. ఆర్ యు ఎక్సైటెడ్? హలో, సంతోషంగా ఉన్నారా? సార్ నా పేరు సాంబయ్య అండి, నేను వరంగల్ నుంచి వచ్చాను. హలో, థ్యాంక్ యూ వరంగల్. హలో సార్, ఈ నూతన 2015 జనవరి 1 ముక్కోటి ఏకాదశితో మనకు సంతోషం అనేది స్టార్ట్ అయింది సార్. ఈ సంవత్సరం దాదాపు ఒక 18 నెలలు ఈ రియల్ ఎస్టేట్ మిత్రులు కానీ, మార్కెటింగ్ మిత్రులు కానీ, వెంచర్ చేసే బిజినెస్ పార్ట్నర్స్ కానీ అసంతృప్తిగా ఉన్న ఈ 18 నెలల తర్వాత ఈ 2015 ఒక కానుక ఈ ముక్కోటి ఏకాదశితో ప్రారంభమైంది సార్. ఈ 12 రోజుల నుంచి సంతోషం గమనిస్తున్నాను నేను. సార్ ప్రసాదరావు గారు వీరి యొక్క వెంచర్ లో ఒక చిన్న క్లారిఫికేషన్ కొరకు ఒక మిత్రుడు నన్ను తీసుకొచ్చాడు. ఏం సార్ మా వాళ్ళకి అంటే ఏంటి సాంబయ్య గారు ఏంటి అని అంటే జస్ట్ ఒక 3 నిమిషాల నా క్లారిఫికేషన్ నాకు సమాధానం వచ్చింది. అంటే ఏంటి నాకు చెప్పేవాళ్ళు ఏం చేసినాడు, అదే సంస్థ ఏదో నాకు అంటే కనీసం షెడ్యూల్ సర్వే నెంబర్ కానీ, గ్రామం కానీ, మండలం కానీ, జిల్లా కానీ అసలు ఏ పరిధికి వస్తుంది వాళ్ళకి మళ్ళీ నేను వినిపించినంత తృప్తి పడ్డారు. అప్పటి నుంచి ప్రసాద్ గారితో నాకు సాన్నిధ్యం పెరిగింది. ఆ సాన్నిధ్యంలో కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన అన్ని వెంచర్స్ లో కూడా నేను ఒక్కొక్క ప్లాట్ తీసుకున్న నా సొంతంగా చాలా మందికి ప్లాట్ ఇచ్చాను. వేదికను అలంకరించిన పెద్దలు రెడ్డి గారు, రావు గారు, నా అభిమాన మోటివేటర్ గంప నాగేశ్వరరావు గారు, వీరి యొక్క విజయ దీపిక నేను చాలా చదివానండి. నా దగ్గర బుక్ ఉన్నదండి. వారి యొక్క అంశం ఏంటంటే 365 అంశాలు, 365 రోజులు, 365 పేజీలు. అందులో పైసల విలువ ఏందో సార్ మిత్రులారా, ఇదంతా 500 రూపాయల నోటు. ఇది మనకు కావలసిన నోటు, డబ్బు, లక్ష్మి. మరి ఈ 500 నోటును ఈ విధంగా చూస్తే ఏ విధంగా ఉంది, మలిసి చేస్తే ఏ విధంగా ఉంది, బురదలు పడేస్తే ఏ విధంగా ఉంటుంది. బురదలు పడేసి తీసినా కూడా దీని విలువ మారదండి. అలాగే మనకు మంచి సంస్థ, ఫేత్, విశ్వాసం, మన మీద మనకు విశ్వాసం, మనం చేసే సంస్థ మీద విశ్వాసం, కస్టమర్స్ కు మనకు దేవుళ్ళు. ఇలాంటి వెంచర్ చేసి మనకు మన బంధువులు, ఇందులో మనం విజయశ్రీ సంస్థలో, మనం దివ్యశ్రీ సంస్థలో మనం బంధువులమైన, మనందరం బంధువులం. మరి మన కస్టమర్లకు విశేషమైన సర్వీస్ ఇచ్చి మనం కూడా ఏ వెంచర్ చేసినా ఆ వెంచర్లో చాలా మంది తీసుకొచ్చి వాళ్ళకు ప్లాట్ ఇప్పించి అందులో కూడా మన సొంతంగా ఒక ప్లాట్ తీసుకొని మన దివ్యశ్రీ సంస్థకు వెన్నెముకగా మనం ఉండాలని నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్టీఫెన్ గారిని వారి అనుభవాలు తెలియవలసిందిగా కోరుతున్నాం. ఓకే, సిహెచ్ రవీంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టీఫెన్ గారు వస్తున్నారు. ఓకే, స్టీఫెన్ గారు వేదిక మీదకి వస్తున్నారండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈ దివ్యశ్రీ ఒక కంపెనీ నాకున్న అనుబంధము, నేను 2012లో ఈ కంపెనీకి వచ్చాను. ఇప్పటి వరకు కొనసాగుతున్నాను. నిజంగా నేను దివ్యశ్రీకి రాకముందు ఒక వేరే కంపెనీలో దాదాపు 12 లక్షలు పోగొట్టుకున్నాను. అప్పటి నుండి
ఒక మంచి ప్లాట్ఫామ్ కొరకు నేను ఎదురు చూస్తున్నా. చాలా మంది చెప్తుంటారు బేబీనగర్లో ఒక దివ్యశ్రీ కంపెనీ ఉంది, నీలాంటి వారైతే అలా సూట్ అవుతారన్నా చేయండి అంటున్నా, ఎవరు నాకు అడ్రస్ ఇవ్వట్లేదు చెప్పట్లేదు. నేను ట్రై చేస్తా ఉన్నాను. ఎందుకంటే జనరల్ గా రియల్ ఎస్టేట్ లో చాలా మంది అబద్ధాలు ఆడతారు. వాళ్ళు చూసిన వాళ్ళు ఏం చెప్పారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చెప్తే కానీ ఏమైతే మార్కెట్ లో చెప్తారో అవే అక్కడ కనబడతాయి, వేరే ఏం కనబడాయి అని చెప్పారు. నేను దాదాపు ట్రై చేసి ఒక ఫ్రెండ్ ద్వారా 2012లోకి వచ్చాను. వచ్చినప్పుడు వెంచర్ చూశాను, సార్తో మాట్లాడాను. నేను గ్రహించింది ఏంటంటే జనరల్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరికి తెలిసిందే. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు అని 4 జెండలు వాతి 4 రాళ్ళు వాతి అది అమ్ముకొని వెళ్తారు. కానీ ఈ కంపెనీ అలా కాకుండా ఒక క్లియర్ టైటిల్ తో ఎప్పుడు ప్రజలతోనే ఉండాలని, కస్టమర్లతోనే ఉండాలని లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్ లో కూడా వచ్చారు. అదొక నమ్మకానికి అదొక గుర్తు. తర్వాత వేరే కంపెనీల ఉండే వాళ్ళు చెప్పినదే మనం వినాలి కస్టమర్స్. కానీ దివేసి కంపెనీ ఏంటంటే మనని కూడా వినడానికి సారు అనుకూలంగా ఉంటాడు. నిజంగా ఈ అన్ని కంపెనీలో ఉండదండి సారు నిజంగా విధేయతతో ఒక పెద్దని కంపెనీ నడుపుతూ కస్టమర్లకు కూడా ఏజెంట్లకు ఎంత రెస్పాన్స్ ఇస్తారో కస్టమర్ కూడా అంతే రెస్పాన్స్ ఇచ్చి కమిట్మెంట్ లో ఒక 10 days 20 days బ్యాక్ అయినా కూడా వారి యొక్క పరిస్థితి, సార్ రావాల్సిన అమౌంట్ రాలేదు సార్, మాకు ఆరోగ్యం బాగాలేదు సార్, ఒక 10 days 15 టైం ఏంటంటే కూడా మానవత దృష్టితో సమయాన్ని ఇచ్చి కస్టమర్ కు కోఆపరేట్ చేసిన ఒక దివ్యశ్రీ ఉండిగా ఒక్కరే నాకు తెలుసు. నేను ఇందులో రాకముందు దాదాపు ఒక 3 నెలల్లో సెర్చ్ చేసిన ఏ కంపెనీ అయితే నేను లాంగ్ టైం ఉండగలుగుతాను. మీకు తెలుసు అంతకుముందు నెట్వర్క్ లో ఉన్నాను. నెట్వర్క్ ఉంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మన ఇమేజ్ అనేది మొత్తానికే పోతుంది. ఒక రోజు ఈ గల్లీకి పోయిన వాళ్ళం నెక్స్ట్ డే ఆ గల్లీకి పోలేము. అలా కాకుండా మా ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మా మమ్మీ టీచర్, మా ఫాదర్ రైల్వేస్. కాబట్టి 1625 అండి వెహికల్ నెంబర్. 50 మంది అయిపోయినాయి అంట మీ వెహికల్ వల్ల. 1625 వెహికల్ ఒకసారి అటు వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం అండి. 1625 జైలో కాబట్టి ఒక కంపెనీకి వెళ్ళి మళ్ళీ ఆ కంపెనీ బాగలేకపోతే అంత మన టైం వేస్ట్, మన సమయం, మన డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి టైం గ్యాప్ అయిన పర్లేదు కానీ ఒక మంచి కంపెనీ నేను సెర్చ్ చేసి ఇందులోకి రావడం జరిగింది. దాదాపు నాకు నా ఆలోచన ఏంటంటే సార్ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు వెంచర్ చేస్తారో అన్ని సంవత్సరాలు ఈ దివ్యశ్రీ కంపెనీలో ఉండాలని నేను కోరుతున్నాను. నిజంగా ఇది ఒక లైన్ మీరు ఎవరో కాదు, నా పోగొట్టుకున్న 12 లక్షల దాకా వచ్చినాయి. ఈ రోజు నేను దివ్యశ్రీకి రావడానికి బస్సులో రావడానికి కూడా ఛార్జ్ కొరకు ఆలోచించేవాడిని. కానీ ఈ రోజు నా సొంత కార్లో వచ్చాను. నేను 2012, 13, 14, 15 దిస్ ఇస్ 4th year అంటే నేను ఉండేది. ఇంతకన్నా మీకు లైన్ ఏది ఉండదు అనుకుంటాను. మీరు టైం వేస్ట్ చేయకండి. క్లియర్ టైటిల్, క్లియర్ ఉంది, క్లియర్ వెంచర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సిఎస్ రవీందర్ గారు నివేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. ఓకే, నెక్స్ట్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, యువకులు ఉత్సాహవంతులు. రిటైర్డ్ ఎంప్లాయ్ యువకులు అంటున్నానంటే ఆశ్చర్యపోకండి, వారి పేరుకే పెద్దవారు వయసుకే, కానీ వారితో మాట్లాడుతూ మాలాంటి యువకులు ఎంతో ఉత్సాహాన్ని పొందుతాం. అల్లి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సార్ పెద్దవాళ్ళందరికీ నమస్కారం. వచ్చిన వాళ్ళందరికీ ఆక్సిజన్ ఎక్కిస్తాను. నేను కొంచెం ఒక్క నిమిషం దయచేసి DRS దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ డ్రీమ్ సక్సెస్ఫుల్ రూట్. చాలా మంది తేజస్సు, నా జీవితాన్ని మాత్రం తేజస్సు. నేను కోఆపరేటివ్ బ్యాంకులో 35 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 35 సంవత్సరాలు ట్రేడింగ్ లీడర్ కొన్నాను. దట్ ఈస్ మై లైఫ్ స్టైల్. లాస్ట్ ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పెన్షన్ లేదు, పోరాటాలు అన్ని. నేను రిటైర్మెంట్ అయినప్పుడు 15 లక్షల డబ్బులు వస్తే హైదరాబాద్ సిటీలో స్టేట్ లెవెల్ చేశానండి. ప్రతి జిల్లాలో మీకు తెలుసు. అయితే అంత నిక్కట్ చేశానండి. ఈ దివ్యశ్రీలో ఒక ప్లాట్ కొందామని వచ్చి 3 నెలలు ముందు వచ్చి చూశాను, పేపర్లు చూసి. అక్కడ
చూస్తే నాకు వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు బాబు దేని బట్టి అంటే అప్పుడే ఆ చెట్లు ఎర్రచంద్రం చెట్లు సార్ పేపర్లు చూస్తే ఎర్రచంద్రం అంటే ఏంటంటే తర్వాత 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ పేపర్లో యాడ్ వచ్చింది. ఆ యాడు నా లైఫ్ని నా భార్య చూసి ముందు దివ్యశ్రీ అంటుంది, అసలు మన నీ జీవితానికి దివ్యమైనటువంటి వెలుగు వస్తుందేమో మన ప్రయత్నం నందిసా పొందాను నేను తీసుకువచ్చానండి. ఆడ కూర్చొని ఈ ప్లాట్ కొనాలని చెప్పి మా మిస్సెస్ చెప్పింది. ఆ తర్వాత నేను ప్లాట్ కొన్నాను. ఆ తర్వాత దీంట్లో చేరాను, ఏది రియల్ ఎస్టేట్లో. ఆ తర్వాత ఏకధాటిగా నా ప్రయత్నం అంటే అంతకుముందు ఇందాక చెప్పారు నాగేశ్వరరావు గారు చెప్పేవాళ్ళు ముందు పోనీయారు వెనక వస్తారు. మనందరికి శ్రీరామనవమి చాలా నా జీవితంలో శ్రీరామనవమి మరిపించింది. ఆ మరుపు ఏంటంటే నా ఖాళీ ఉంది, నేను దీంట్లో పని చేసుకుంటా ఉన్నాను. ఆ రోజు పోయిన తర్వాత మాకు ఎక్కడే ఉన్నాడు మా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గారు దేవజన్ గారు. ఆ సార్ని పట్టుకొస్తే ఆ రోజే నాకు ఒక 2000 గజాలు దాకా బుక్ అయింది. వారి ద్వారా 10,000 గజాలు బుక్ అయింది సార్. ఇందాక చెప్పారు వారు ఎవరో తెలియదు, మనకి చుట్టాలు దీంట్లో రాదు, మన ఫ్రెండ్స్ రాదు, మన నైబర్స్ రాదు, మన వాళ్ళు అని రారని మనం మాత్రం వాళ్ళ కోసం నిరుత్సాహపడద్దు, వాళ్ళు చెప్పకూడదు. చెప్పడం మన ధర్మం, చెప్పాలి. ఇందాక సార్ చెప్పారు నాగేశ్వరరావు ప్రతి వాళ్ళతో ఓన్లీ మౌత్ మనం ఏం చెప్పి మాటలు మాట్లాడే డబ్బులు వస్తున్నాయి. వాస్తవం సార్, ఇది వాస్తవం. చెప్పడం మన ధర్మం. మన నైబర్స్ మనకి అంటారు, మన పక్కమాటలు అంటారు, మన చుట్టాలు అంటారు, మన బ్రదర్స్ అంటారు అన్నారు. కానీ లక్ష్మీదేవి సరస్వతి మనం చదువుకుని ఉన్నాం కాబట్టి సరస్వతి మన దగ్గర ఉంది. లక్ష్మీదేవి ఈ దివ్యశ్రీ ద్వారా మనకు వచ్చింది సార్. ఇంకోటి ఏంటంటే నేను గాఢంగా నమ్ముతున్నాను మా ఎండి గారిని, దుర్గాప్రసాద్ సార్ని, అట్లాగే మా కస్టమర్స్ కూడా దాదాపుగా చాలా మంది నమ్మారు. ఎట్లా అంటే ఒక గొప్ప వెంచర్ మన ఎర్రచంద్రం గురించి వీరప్ప ద్వారా మనం టీవీలో పేపర్ చూసాం. కానీ ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఎర్రచంద్రం ఫస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ డిజైన్ చేసి ప్రతి వాళ్ళని అంటే ఇప్పుడు పన్నులు కొనుక్కోండి. నేను కూడా చాలా ఎర్రచంద్రం మనకి పేపర్లు వస్తున్నాయి. ఇక్కడ దివ్యశ్రీలో కొన్న ఎర్రచంద్రం ప్లాట్స్ దాదాపు లేవు, తక్కువ ఉన్నాయి. వాళ్ళందరూ కోటీశ్వరులే సార్. అది దివ్యశ్రీ ద్వారా మన లైఫ్కి వితిన్ 8 to 10 years లోపల చరిత్ర పుటల్లో నిలిచిపోకపోతే నేను రాసిస్తాను. సార్ దయచేసి మీరు నమ్మండి, ఇది నమ్మకానికి అమ్మలాంటి వాస్తవం. కాబట్టి నేను ఈ దివ్యశ్రీ చేసిన తర్వాత రికార్డు కూడా చేశాను, ప్లాట్స్ కూడా అమ్మాను. నేను చేసింది ఏం లేదు. ఈ దివ్యశ్రీ ద్వారా ఈ రింగు 50,000 పెట్టుకుంటాను సార్. కారు 6 లక్షలు సార్. గోల్డ్ ఇవన్నీ వచ్చింది. మనం కష్టపడాలి, వెతకండి దొరుకు, తోడుకోండి ఎంతైనా ఉంది. కానీ ముందు మాత్రం కష్టపడాలి, కష్టపడింది రాదు. మనం పోకంటే 100 మంది 100 రకాలు అంటారు సార్. ఇందాక అన్నీ చెప్పారు, చాలా మంది గొప్ప చెప్పారు నాగేశ్వరరావు గారు. సార్ థ్యాంక్స్ సార్, మీరు జీవితానికి కొత్త వరకు. నేనేమంటే నా సిద్ధాంతం అదే. నేను రేడియో నేను వాళ్ళు ఎంతోమంది నేను చేశాను, ఎన్నో పోరాటం చేశాను. మామూలు పోరాటం కదా సార్, అది చరిత్ర పుటంలో నాకు ప్రతి విలేజ్ నుంచి నాకు నా ఫాలోవర్స్ ఏంటంటే అందరికీ రాదు. దయచేసి నమ్మండి, రియల్ ఎస్టేట్ చేయండి, మీ లైఫ్ని మీ పిల్లగాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దండి. ఇది మాత్రం వాస్తవం. మన పేరు కూడా ఇక్కడ యాదా ఋషి అని పెట్టారు చూడండి. దాని గురించి ఇందాక మా కిరణ్ గారు చెప్పారు. దయచేసి నమ్మండి, మనం గ్రాండ్ సక్సెస్ అవుతాం. అందరూ ఏం లేదు, చెప్పుకుంటూ పోతే 4 అని చెప్పారు, 10 మంది చెప్పారు. నేనైతే అదే చేస్తాను, చెప్తున్నాను. వాళ్ళు ఎమ్మడే ఫోన్ చేసి ఎక్కడెక్కడో అమెరికా, స్విట్జర్లాండ్, ఎక్కడ వాళ్ళు, ఎక్కడ వరంగల్, ఎక్కడ నిజామాబాద్, ఎక్కడే వాళ్ళు మా నిజామాబాద్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్. అట్లా ఒకరి ద్వారా కొనండి. మనం ఈ కంపెనీని ఇచ్చేయండి, మనం కూడా లాభం పొందాం. ముందు మీరు కూడా ఏంటంటే మనం కొనాలి. దాంట్లో ఫస్ట్ మనం కొంటేనే మనం ఎదురు చెప్పడానికి ఆస్కారం. కాబట్టి నమ్మండి. ఈ దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ అనేది ఇంకా మంచి పేరు, మంచి నమ్మకం కుదరాలని చేయాలని ఆశిస్తూ భగవంతుని కూడా మా దుర్గాప్రసాద్ గారిని వారిని మంచిగా చేయాలని చెప్పి ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ. మీ యాదృష్టి వెంచర్ మీ ప్రారంభించినప్పటి నుంచి ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తూ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నటువంటి మురళీ కృష్ణ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారి అనుభవాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు మార్కెటింగ్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు కూడా పెద్దగా మాట్లాడటం రాదు, పని చేయడమే వచ్చినాను. నేను పనే